మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అబ్బా ఏంటి బావా, పాలు తాగాల్సిన టైంలో పాస్ పోసావేంట్రా? నిద్రలో తెలియలేదు బావా. బావా వసు, బావా వసు, క్లోజ్ యువర్ ఐస్. ఇది కూడా కాలేనా? ఊహల్లో ఊహాలోకం, ఏమిటో ఈ మాయాలోకం. వసు, ఏం మొక్కుతున్నావు? డాక్టర్ కావాలనే కదా? అయినా పేషెంట్ల కొదవలేదు, దేవుడికి రెస్ట్ లేదు, ఆయన కూడా బిజీ. సో నువ్వు ఎంచుకున్న డాక్టర్ కోర్సు బాగానే ఉంటుంది. హలో, అందుకే నేను పత్తి అయిను వాణిజ్య పంటల జోలికి అస్సలు పోదలుచుకోలేదు. హాయిగా ఏ కూరగాయలో వేసి పండిస్తాను, నా ప్రాణం సుఖంగా ఉంటుంది, నలుగురికి ఉపయోగపడిన వాడిని అవుతాను. అందుచేత మీరు కూడా వాణిజ్య పంటలు మానేసి ఏ కూరగాయలు పండించండి. అబ్బా నువ్వు ఉండరా. ఏమండి, ఎంతసేపు ఊళ్ళో వాళ్ళ పంచాయతీలేనా? కూరగాయలు తెప్పించమన్నా తెప్పించారా? ఒరేయ్, ఎరా తెమ్మని చెప్పాను, బుద్ధుందా నీకు? సార్ ఇందాక తెచ్చావని ఇప్పుడు తెస్తే ఫ్రెష్ గా ఉంటుందని అందుకే ఆగండి సార్. కూరగాయలు తేకపోతే టిఫిన్ కూడా పెట్టవా? ఆకలి వేస్తోంది, టిఫిన్ పెట్టవే. టిఫిన్ ఎప్పుడో రెడీ, మీరు ఈ పంచాయతీ ముగించుకొని రండి. అత్తయ్య వసు ఎక్కడ? అబ్బాబ్బా ఏంట్రా నేను అమ్మాయి చేపలు తేవడానికి చెరువుకి వెళ్ళింది. ఏంటత్తయ్య, నేనుండగా వసు చేపలు తేవడానికి వెళ్ళడం ఏంటి? నీడలా నువ్వే వెనక్కి తిరుగుతుంటావు కదరా, నువ్వే అడిగి తెలుసుకో. మాకు పెళ్లి చేయొచ్చుగా. నువ్వే అడిగి తెలుసుకో. వసు డాక్టర్ అయ్యేంత వరకు పెళ్ళొద్దంటుంది. ఈ లోపు నేను పేషెంట్ అయ్యేలా ఉన్నానత్త. రేయ్, పెళ్లి 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 మీద ఉన్న శ్రద్ధ నీ కెరీర్ మీద పెడితే ఈ పాటికి నీ భవిష్యత్తు బాగుపడే. నాకు భవిష్యత్ అంటే వసునే మామయ్య. ఆ సంగతి అందరికి తెలిసిందే గాని ముందు కాలేజీ టైం అవుతుంది పదా. అత్తయ్య, అత్తయ్య లేదు మామయ్య లేదు, కాలేజీకి పదా. అందుచేత మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. అమ్మా అమ్మ నా యూనిఫామ్ ఎక్కడ పెట్టావా చెప్పమ్మా. గొడవ ముందే టేబుల్ మీద పెట్టా, వెళ్ళి వేసుకో. ఇప్పుడు ఎంత
ఏంటి అలా పరిగెత్తుకొస్తున్నావు? బావా చేపలు బావా, వీటితో పులుసు పెట్టుకుని ఫుల్గా లాగించేద్దాం బావా. ఏంటి ఈ 3 చేపలతో పులుసు పెట్టుకుని ఫుల్గా భోంచేస్తావా? తీసుకున్నప్పుడు ఫుల్గా ఉన్నాయి బావా, పరిగెత్తానుగా అందుకే ఇన్ని అయిపోయాయి. నేను వెజ్, నువ్వు నాన్ వెజ్. ఈ ఫుడ్ కాంబినేషన్ మనకు కుదరదు కానీ ఇంకేమైనా ఉంటే చెప్పు. ఆహా, ఆ రూట్లో వచ్చావా బావా? ఏ రూట్లో వచ్చినా మనం చేరుకోవాల్సిన ప్లేస్ మాత్రం ఒకటే. నేను నీ భర్త, నువ్వు నా భార్య. పద సరే బావా. గాని ముందు వాళ్ళ చేపలు వాళ్ళకి. నువ్వెప్పుడు ఇంతే బావా, నేను ఇవ్వను బావా, నేను చిన్న ఇవ్వను. పిల్లల ఆటలేంటి వసు, కాలేజీకి టైం అవుతుంది పదా. ఇదిగోరా తీసుకొని పోనురా. థ్యాంక్స్ అక్క. సరే గాని బండెక్కు. నేను అక్కని పో. ఎక్కువ వసు. వసు ఎంత అందంగా ఉన్నావి. నీతో జీవితం ఊహించుకుంటుంటే ఆ ఫీలే వేరు. నీ వాలు కళ్ళు నన్ను రమ్మని పిలిచినట్టున్నాయి వసు. అబ్బా కలర్లే కలర్. అబ్బా ఈ కలర్ ఇంకా సూపర్ ఉందిరా. ఏంట్రా నీ గోల? కాలేజ్ అంటేనే మరపులేని రోజులురా. కాలేజీ మంచి కోసం వాడితే జీవితం బాగుంటుందిరా, అదే చెడు కోసం వాడితే జీవితం స్పైల్ అవుతుందిరా. ఒరే వేదాంత రాఘవయ్యా, అసలు కాలేజ్ అంటేనే కళలకు నిలయం రా. ఆపుతావా నీ లలిత కళలు? ఓహో, నీకు అలా అర్థమైందా? మరి నీకెలా అర్థమైంది? ఒరే, ప్రేమ గురించి కనేది ప్రేమ కళ, ఫ్యూచర్ గురించి కనేది లెక్చరర్ వస్తున్నాడు పదరా. ఒక కాలేజ్ మనమే పెడితే బాగుంటుంది ఇలాంటిది. అవునన్నా, మంచి ఐడియానా. ఉమెన్స్ కాలేజ్ అయితే బాగుంటుందన్న. మామా అప్పుడు పొరలు ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. పొరలే అందులో నేనే హీరో, నేనే డైరెక్టర్. అప్పుడు నేనే ప్రూవ్ చేస్తాను. దీని అమ్మ జీవితం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ అనా? ఎంజాయ్మెంట్ ఉండాలరా. ఐ ఓన్లీ లైక్ ఎంజాయ్మెంట్, నాట్ ఎంటర్టైన్మెంట్ మామా. అదేరా మామా. ఎట్రా అన్నా 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 ఏ లేడంత లేవు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అమ్మాయి కావాలరా నీకు? క్లాస్ రూమ్కి వెళ్దాం. ఏమ్రా నువ్వు నీ టీషర్ట్ రావే. నీ పేరేంటి? స్వాతి. ఏ స్వాత అమ్మా? వట్టి స్వాత, కలర్ స్వాత. ఏ దీనికి అంత సీన్ లేదు. బ్లాక్ అండ్ వైట్ అయినా ఫ్రెషర్ కదా, ఫిగర్ బాగుంది, ఒకసారి వాడుకోవచ్చు. ఏం చదువుతున్నావు పాప? ఈ కామర్స్. అబ్బా ఈ కామర్స్ పాపా. కామర్సేనా? కామసూత్రాలు ఏమని తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అరే మామా, హెడ్ లైట్లు మాటలు వద్దురా, డైరెక్ట్ యాక్షనే. నన్నే కొడతావే? అమ్మాయి ఎమోషన్ లో టచ్ చేస్తే జనకు పాయాలు బాజారే. నన్నే కొడుతుంది అది. ఇప్పుడు తీర్పులోకి వద్దాం. ప్రేమ పిల్లలకి ఈ పెదరాయుడు ఎప్పుడూ పెద్దపేటే వేస్తాడు. కాకపోతే ఈ తీర్పులో కులం గుణం అగ్రభాగం వహిస్తాయి. ఇక ఈ ప్రేమ పెళ్లి వ్యవహారానికి వస్తే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా వాళ్ళిద్దరూ మేజర్లు కనుక వాళ్ళ పెళ్లి వాళ్ళు చేసుకునే అధికారం ఉంది. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కనుక మన గ్రామ కట్టుబాటు ప్రకారం వీళ్ళిద్దరికీ 3 సంవత్సరాల పాటు గ్రామ బహిష్కరణ విధిస్తున్నాను. మీకెవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. నాకుందయ్యా. ఏమిట్రా అది? వీళ్ళిద్దరిని 3 సంవత్సరాలు ఊరి నుండి బహిష్కరించారు కదా. వీళ్ళిద్దరూ ఎవరికి తెలియకుండా 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు కాబట్టి అయితే ఈ రోజుతో వీళ్ళ శిక్ష పూర్తయినట్టే. వాళ్ళు నిజంగానే ఎన్నో ఇబ్బందులు కోర్చి 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. మీకెవరికి అభ్యంతరం లేకపోతే రేపు నేనే దగ్గరుండి వీళ్ళ వివాహం జరిపిస్తాను. ఓహో, ఏమంటారు? ఇలా రామ్మా. రేపు నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఆనందంగా ఉండండి. కూర్చోండి. రామ్మా. హాయ్ నాన్న. రండి. అదే నాన్న, స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ గురించి. గుర్తుంది. గ్రామ ప్రజలారా, మా అమ్మాయి అల్లుడు రేపు మన గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీరందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలా మెరుగు తిరిగిపోతున్నాడురా. అయ్యా 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాను సార్. నీకు ఆల్రెడీ 12 ప్యాక్ ఉంది, 6 ప్యాక్ అవసరమట్రా. ఒరే ఇదిగో పొంగు చేసి చూపిస్తాను సార్. పొంగురా. పట్టు. నా చెయ్యినే లేపలేనోడివి 6 ప్యాక్ అంట. 6 ప్యాక్ నీకు అవసరమా? పదా తెగ చేసేస్తున్నాడు. రండి
సంధ్య నువ్వు తీసుకున్న అటెళ్ళు. అలాగే గీత ఇదిగో ఇది తీసుకో. ఏ నువ్వు అటెళ్ళవే. బాగుంది. ఏంట్రా మార్నింగ్ లేస్తూనే బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ చేసి పడుకునేవాని. ఈ చెత్త ఉడవడం ఏంటి అసలు? ఒరేయ్, ఎప్పుడు మన గురించి ఆలోచిస్తే మనం మాత్రమే బాగుంటాం రా. అప్పుడప్పుడు కాస్త సమాజం గురించి, పరిసరాల గురించి కూడా ఆలోచించాలిరా. అప్పుడే పరిసరాలతో పాటు మనం కూడా ఆనందంగా ఉంటాం. రాము చెప్పేది కూడా నిజమేరా. నేను చెప్పేది కాదురా, మన పిఎం గారి నినాదం కూడా అదే. అప్పుడు సమాజం మొత్తం బాగుంటది బాబు. రాము వసుంధర మన ఊరి ఆణిముత్యాలు బాబు. ఏమిటో మీరెప్పుడు రాము వసుంధర్ని నన్ను పొగడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. మీరు రిటైర్ అయ్యాక రాము వసుంధర్లు చేసే కార్యక్రమాలను పర్యవేక్షించమంటే వీళ్ళని పొగడమే పనిగా పెట్టుకున్నట్టున్నారే. నేను ఊరికే పోగట్లేదు రాయుడు గారు, ఉన్న విషయాన్నే చెప్తున్నాను. అలా అనుకుంటే మా ఇంట్లో పుట్టే ప్రతి నలుసు సమాజ సేవ కోసమే పాటు పడుతుంది. అలా చూడండి. అయ్యా. అలా చూస్తావేట్రా, తీసి పడే. ఒరే సచ్చు సన్యాసి, ఒకటి పడైరా చాలు. అలాగయ్యా. ఇది నువ్వు తీనా. అలాగే డాడీ. క్యావన్నారా భయ్? కామ్గార్ చేయండి కానివ్వండి. మారలేదా? ఎల్లెలో అమ్మో. कौन है रे? सिर का जैसे आ रहा, क्या स्टाइल बाप. ये क्या चल रहा? ఎవరా మీరు? చెప్పండి. కౌనవే? నా గురించి తెలీదా? సమరసింహారెడ్డికి తమ్ముడిని, వీరరాఘవరెడ్డి బామర్దిని, రాయలసీమ వాణ్ణి, రాజశేఖర రెడ్డి తాలూకా వాణ్ణి. నన్నే ఎవరని అడుగుతారా? నా పేరు భయంకరేశ్వర రెడ్డి. అలాంటిది నా ముందే ఒక ఆడపిల్లని బలాత్కరించి రేప్ చేయడానికి ప్రయత్నిస్తారా? ఎంత ధైర్యం రా దానికి, నన్నే కొడుతుంది అది. రే లెస్ట్ ఇయర్ వస్తుందరా. నిన్న కుట్టింది అప్పుడే కిడ్నప్పా. రివెంజ్ వర్కౌట్ అనమాట. ఆ ప్రాబ్లంని ఈ ఫార్ములా ఉపయోగించి సాల్వ్ చేయాలరా. ఏంటి స్వాతి బుక్ ఇక్కడ పడింది? స్వాతిదే. స్వాతి స్వాతి అన్ని బాగానే జరుగుతున్నాయిగా. రండి రాయుడు గారు, వచ్చి కూర్చోండి. బాగున్నారా మేస్టారు? ఇదిగో అమ్మాయి, ఈ
ఈ మధ్య కాస్త కళ్ళు కనిపించడం లేదమ్మా. ఏదైనా మందులుంటే ఇప్పిస్తావమ్మా? అలాగే ఇస్తాను అంకుల్. నోరు అవును, పోలియో క్యాంప్ ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. మీరు దగ్గరుండి చివరి వరకు అన్నీ చూసుకోవాలి. అలాగేనండి. మన ఊళ్ళో భవిష్యత్తులో ఎవ్వరికీ పోలియో ఉండకూడదు. సరేనండి. మరి నేను వెళ్ళొస్తాను. నమస్కారం అండి. రాజా భయంకరేశ్వర రెడ్డి రోజు ఏంటి ఇవన్నీ? ఆవేశపడి ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్ళొద్దు, కానీ మన మీదకి ఎవరైనా వస్తే తెగ నరకండి. నువ్వు చెప్పాక వదులుతానా? వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. అబ్బా సత్యం రోయ్! బండి ఎంత లేవు, బండి అవసరమా? నాకు బండి అవసరం అంటావా? భయంకరేశ్వర రెడ్డి! ఎవరితో మాట్లాడుతున్నావా? మాటలు మామూలుగా మాట్లాడు. ఇప్పుడే లేపుతా, కాలుతో లేపుతా. లేపుతావు. నీ మొహం చూడు ఎట్టుందో. ముస్లిం ఇప్పుడే లేపు చూపిస్తా. లేపుతాడు. తీసుకో బాబు, తీసుకో బాబు. రండి రండి. లేపినావు లేపో. చూసినావా ముస్లిం బండి ఎత్తినా? చాలేరా నీ బిల్డప్. భయంకరేశ్వర రెడ్డి! ఏంటో ఈ నీళ్లు, రోజు గంటలు గంటలు ఈ నీళ్ళ కోసం ఎదురు చూడడమే అయిపోతుంది. ఏ రోజు టైంకి రావు. ఇంకా రాలేదా? వస్తున్నాయా? ఇది దీని బడాయి. వస్తుంది చూడు, ఊపుకుంటూ బిందె పట్టుకొని. వచ్చే లైన్లో నిలబడచ్చుగా. అయ్యో, ఏంటి నీ రౌడీజం? నన్నే తోస్తాయి. నన్నే తోస్తాయి. ఇక్కడే కూర్చుంటాయి. ఇక్కడే కూర్చుంటాయి. ఇక్కడే కూర్చుంటాయి. మాది ఆయన రాని, మీది సంగతి చెప్తాయి. ఇది దీన్ని చూడలేకపోతున్నాను రోజు రోజుకి. నాది రాజా. వాళ్ళందరూ నన్ను కొట్టాయి. నిన్ను కొట్టాయి? ఈ వీధిలో భయంకరేశ్వరరెడ్డి పెళ్ళామని తెలిసి నిన్ను కొట్టాయి? కొట్టాయి. ఎవరు కొట్టాయి? వీళ్ళ తలలో నరికి నాకు తీసుకొచ్చి ఈ ఇళ్లలో ఉండే వాళ్ళందరూ నిన్ను కొట్టాయి? కొట్టాయి. అవునా? ఇక్కడే కూర్చో, నీకు వాళ్ళ తలలు తెచ్చి గిఫ్ట్ గా ఇస్తాయి. చూడలేదు కదా అక్క. అక్క బిందె పక్కన పెట్టక. అయ్యో, అక్క బిందె పక్కన పెట్టక. ఏంటి అసలు ఈ సమస్య ఏంటి? కాలం సమస్య ఏంటి చెప్పు. అక్క 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 నన్ను చూసి క్షమించండి అక్క. నా భార్య నన్ను చంపేస్తుంది అక్క. ఒక్కసారి క్షమించాలని చెప్పండి అక్క. నరుకుతాను పోయాడు, బ్లడ్ లేదు. గిల్లి రాజా, నరుకుదామని పోయానా? వాళ్ళ తల తెద్దామని పోయానా? వాళ్ళు నా పేరు వినగానే దడ 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 వణికిపోయి చుచ్చు పోసుకొని నీకు క్షమాపణ చెప్పాయి. క్షమాపణతో వదిలేద్దామా, లేకుంటే నరుక్కొని రమ్మంటావా? నాది రాని క్షమించిందా? నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు.
అలాగే అన్నా. ఏంద్రా ఇది స్టైలా? ఇది స్టైల్ అన్నా. మంకీ ఎలా పరిగెత్తుందో తెలుసా? అలా వెళ్ళవండి. అలాగే అన్నా. వెళ్ళవండ్రా, అలాగే పైకి వెళ్ళండి. నేను రెండు ఇవ్వడానికి రెడీగా ఉంటా. నీ స్టైలే వేరన్నా. Hey juniors, what are you doing? I am studying. I am also studying. అబ్బో కాలేజ్ వచ్చేదే చదువుకోవడానికి రా. కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కడా? అవి కావాలి ఇక్కడ. అదా మార్నింగ్ క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ అమ్మాయిలకు లైటింగ్, మధ్యాహ్నం లైబ్రరీలో బాగా చదువుకుంటూ అమ్మాయి ముద్దు కోసం వెయిటింగ్. దేవుడు. మరి ఈవినింగ్ ఏంటి, క్యాంపస్ లో బెగ్గింగా? అబ్బా భలే క్యాచ్ చేశారా. అమ్మాయిని లవ్ బెగ్గింగ్ అడగడం తప్పులేదురా. రారా ర్యాంకింగ్ చదవమని పిలిచింది మేము. ఏంట్రా మీరు సింపుల్ గా వచ్చి వెళ్తున్నారు? 8 years డబల్ పీజీ ఇక్కడ, గుర్తు పెట్టుకో. మన గురించి మనం చెప్పుకోవాలన్నారా? అరే నువ్వేంట్రా వెళ్ళిపోతున్నావు పిలుస్తుంటే? పర్పస్ లేకుండా పిలిస్తే పాసింగ్ షాట్ పంచ్ డైలాగ్లా అన్నా ఈ రోడ్ డైలాగ్ కొడుతున్నాడన్నా. ఏయ్ కూల్ మ్యాన్, వాడు హీట్ లో ఉన్నాడు. సాయంకాలం వాడి సంగతి చూద్దాం. వస్తుందిరా ట్రెడిషనల్ సుందరి. ఏమందారా దీన్ని? దీని అమ్మ బాబు అమ్మాయిని అన్నారా బొమ్మని అన్నారా? దీనికి లైన్ అయ్యేలా గానీ దీనికి లైనేంద్రా, దీని అమ్మ బాబుకు దండేయాలే. మొత్తానికి బాయ్స్ వాంటెడ్ అనమాట అన్నా. పర్సనల్ గా అడిగితే నేను ఇచ్చేవాడిని కదా. అరే పర్సనల్ అడిగితే అమ్మాయిలు ఏం చెప్పలేరురా, మనమే ప్రపోజ్ చేసేయాలి. ఏంట్రా మీ ఓవర్ యాక్షన్? సైలెంట్ గా ఉంటే రెచ్చిపోతున్నారే. అమ్మాయిలు ఏంటన్నా మరీ ఎంతగా దిగజారిపోయారు. అసలు ఏమనుకుంటున్నారా? ఒకటంటే ఒక ముద్దు ఇస్తాం, మరి రెండు నువ్వేమిస్తావు? మరి నేను పెట్టిన ముద్దు పసు, ఓయ్. ఏయ్ మిగిలింది నీకు కావాలరా? వర్కౌట్ చేస్తా. నీకు కావాలరా? నేను చెప్తాను. ఏ ఆగో, మా గురించి నీకు తెలుసుగా. మేం తలుచుకుంటే ఏమైనా చేయగలం. చెప్పు మీ ఫ్రెండ్ కి. పోయి వాళ్ళతో పెట్టుకున్నావేంటి? నువ్వేంటే 1 వీక్ నుంచి కాలేజ్కి రాలేదు? హెల్త్ ప్రాబ్లమే. నువ్వు పద ముందు. ఏమండిచ్చారో చూసావా? పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీకు నేను చెప్పబోయే పాఠం ఫ్యూచర్. ఈరోజు మీకు మా జాతకాలు చెప్తారా సార్? ఈ రోజు ప్రేమ గురించి చెప్పండి సార్. ఆపన్రా 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 ఆపన్రా. మీ నాన్న ఏమన్నా కోర్టులో బంట్రోతా? కాదు సార్. మరి ఎందుకు 3 సార్లు చెప్తావు? సారీ సార్. కూర్చోరా. ఈ రోజు వెరైటీగా వాట్ ఈస్ లవ్, హౌ ఇస్ లవ్, లవ్ ఎలా పొందాలో చెప్పొచ్చు కదా సార్. రే కూర్చోరా. అబ్బా నోరు మూసుకొని కూర్చోరా. సార్ ముందు బుద్ధుండగలరా నీకు? ఎక్స్క్యూజ్ మీ సార్. రే పీజీ అయిపోయి 7 years అయింది, మళ్ళా క్లాస్ రూమ్ తో పనేంటి మీకు? మీ థియరీ బాగుంటుందని విందామని వచ్చాం. పర్మిషన్ ఇస్తే క్యాజువల్ గా వస్తాం, లేకపోతే ఫోర్సబుల్ గా వస్తాం. ఏయ్ లేవండ్రా. సిట్ డౌన్ మై ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చారు ఎవరు? ఇప్పుడు మొదలు పెట్టండి సార్ మీ థియరీ. వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరా? చెప్పండి సార్. డియర్ స్టూడెంట్స్, ఫ్యూచర్ అనే తెల్ల పేపర్ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చారా? అందులో మీరు ఏది రాసుకుంటే అదే మీకు దక్కుతుంది. కష్టపడి ఇష్టపడి ఫ్యూచర్ నిర్మిస్తే ఆ ఫ్యూచర్ మీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. అదే వాళ్ళలాగా ఫ్యూచర్లో బ్యాడ్ అవగేషన్స్ నింపేస్తే ఆ ఫ్యూచరే పాయిజన్ లా మారి మిమ్మల్ని అంతమొందిస్తుంది. డిసైడ్ యువర్ సెల్ఫ్. కలర్ఫుల్ ఫ్యూచరా, క్యారెక్టర్ లేని నేచరా? ఇది ఇన్న వాళ్లకు బాయ్, ఇనని వాళ్లకు గుడ్ బాయ్. కలర్ఫుల్ ఫ్యూచర్ అంటున్నా. ఏముందిరది కలర్ఫుల్ ఫ్యూచరా? నేను ఇస్తాగా. తప్పుకో 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 తప్పుకో. నన్నే తోస్తావా? నిన్ను ఏంటి నీ దౌర్జన్యం? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాది తోస్తాయి, మీది సంగతి చెప్తాను. నాది రాజా రాణి, మీది తలలు తీపిస్తాయి. చూసాం పో. ఎందుకమ్మా గొడవ పడ్డం? లైన్ లో రావచ్చు కదా. నాది ఇలాగే వస్తాయి. మీది రేషన్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. మాది అయినా రానియండి, మీది సంగతి చెప్తాయి. పెళ్లి నాకు సాగుకొచ్చినట్టు. ఏ గిల్లిదేవి, రేషన్ తీసుకోకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? వాళ్ళు నన్ను కొట్టాయి.
కొట్టాయా? అవును, వాళ్ళు నన్ను కొట్టాయి. అంతే కదా, వాళ్ళ తలలు కావాలి అంతే కదా. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తాగు, ఈలోపు వాళ్ళ తలలు తీసుకొస్తా. వచ్చాడు బిల్డప్ రా. ఇంకా ఎంతమంది కాళ్ళు మొక్కాలరా బాబు. అమ్మ తల్లి క్షమించమ్మా తల్లి. రోజు ఇదొక తండ్రి అయిపోయింది సార్. ఎందుకులేమ్మా గొడవ పడ్డాం? ఆవిడ అంటే భయపడి వస్తున్నాడు. ఈ ఒక్కసారికి తీసుకొని రేమ్మా. భార్యను క్షమించమ్మా. సరేలే, ఈసారికి వచ్చి తీసుకోమను. ఏ గిల్లిదేవి, ఈ దెబ్బకు భయపడిపోయారు. రేషన్ ఫ్రీగా తీసుకోమన్నారు. సారీ చెప్పారు తెలుసా. ఇస్తారు కదా, తీసుకో. డాలో డాలో ఆయనకు పూజ. నేను అడిగేది నరుకుతాయి. టీకే టీకే. ఏం చూస్తున్నారా? వెయిటింగ్. ఒరే వసు వస్తుంది, వసు పోతుంది, వసు తింటుంది. ఎప్పుడు ఇదేనారా? కాస్త కొత్తగా చేయరా. వస్తుంది పో. ఐ లవ్ యూ చెప్పనా? ఐ లవ్ చెప్పడం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేక నేను లేని, ఇవన్నీ కాదురా. రొటీన్కి భిన్నంగా ఏదైనా కొత్తగా చేయి, అప్పుడు నేను నమ్ముతా. సరేరా, క్యాచ్ ఇట్. ఓ ఓ ఇదంతా వసు వసు ఆగు, వసు ప్లీజ్ ఆగు. వసు నిన్ను తిప్పనా? ప్లీజ్ 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 నిన్ను తిప్పనా? పోనీ నిన్ను తిప్పనా? హైట్ ఎక్కువ ప్లీజ్. ఒక్కరు కూడా అర్థం చేసుకెళ్ళిందబ్బా. ఏం చేస్తా, నేనే తిరుగుతా. వసు ఏంటి అక్కడ ఏదో చేస్తోంది? అయ్యో బావా, ఏంటి బావా ఇదంతా? ఏం లేదు వసు. అదేం బావా అంత ఈజీగా అడిగేశావు? ఈజీ కాకేంటి, ఫ్రీ గిఫ్టేగా. మరి నాకేం ఇస్తావు బావా? నువ్వేం కోరుకుంటే అదే. సరే, నీకు ఫ్రీ గిఫ్ట్ కావాలంటే నాకేదైనా స్వీట్ గా. అబ్బా స్వీటా? ఎన్ని కేజీలు కావాలి? అదేం కాదు బావా, పుట్టతేనే కావాలి, కలువ పూలు కావాలి. తేగలుగుతావా? సరే తెస్తా, నువ్వు వెళ్ళు. సరే బావా, నేను వెళ్తాను. వసు థ్యాంక్ యూ బావా. ఇట్స్ ఓకే. ఏ బావా, ఏంట్రా అలా చూస్తున్నావు? పుట్టతేనే కలువ పూలు అడగగానే ఆలోచించకుండా వెళ్ళిపోతావా? ఒకవేళ చందమామని అడిగాననుకో, అప్పుడేం చేస్తావు? తెచ్చిస్తావా? బావా బావా, నా కోసం ఏం తెచ్చావు బావా? తీయనైనా తేనె తీసుకొచ్చా. నాకంటే తీయగా ఉంటుందా? ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా తెలిసేది. అయితే టేస్ట్ చేద్దాం. ఈ పర్మిషన్ కోసమే 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను వసు. తేనె టేస్ట్ చేయడం కోసం నన్ను పర్మిషన్ అడుగుతున్నావా? వద్దా? అక్క బాబు ఎంటికలు కుట్టాయంట, హాస్పిటల్లో జాయిన్ చేశారక్క. ఎక్కడ? ఏ హాస్పిటల్? బావా బావా బావా, నొప్పిగా ఉందా బావా? అవును వసు. సారీ బావా. సారీయా? తప్పు చేస్తే సారీ చెప్పడం, ఒప్పు చేస్తే థ్యాంక్స్ చెప్పడం, బయట వాళ్ళ రిలేషన్ మనది, బావా మరదల రిలేషన్ మనది. నొప్పిగా ఉందా బావా? తేనెటీగలు కుడితే తీయగా ఉంటుందా? నీ నొప్పి పోయేలా అయితే ఓ పని చేయనా? ఏం చేస్తావు? సిస్టర్, ఇంజెక్షన్ రెడీనా? రెడీ సార్. ఓ, ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది. ఇంక మన మందులు ఏం పని చేస్తాయి? తీసుకో. అమ్మాయి, టానిక్ ఏమైనా పోస్తున్నారా?
స్వామి. చేస్తావు కదా, థ్యాంక్ యూ స్వామి. బాగయ్యాక ఇద్దరం వచ్చి మొక్కు చెల్లిస్తాం స్వామి. అసలు నీ కష్టాలని దేవుడికి చెప్పుకోవడం కాదు, హాస్పిటల్లో ఏంటి, మా బావ కోసమే కదా ఇదంతా చేస్తుంది, దేవుడికి చెప్పకూడదు. బాగా నడుపుతామంట. ఏంటి ఒకసారి నడుపు చూద్దాం. నేను ఫ్యాక్షనిస్ట్ ఏంటన్నా, కోన్ని కోస్తుంటే కూడా కళ్ళు తిరిగి పడిపోతానన్నా. నేను నా భార్యకు ఫ్యాక్షనిస్ట్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానన్నా. నేను ఫ్యాక్షనిస్ట్ కాదని తెలిస్తే నన్ను నరికేసి తను బీహార్ వెళ్ళిపోతాదన్నా. సంసారం నిలబెట్టుకోవడానికి చిన్న అబద్ధం చెప్పానన్నా. ఈ సంసారం నిలబెట్టుకోవడానికి మాడోళ్ళతో ఆటలాడతావురా నువ్వు? దయచేసి నన్ను క్షమించి వదిలేయన్నా. క్షమించాను పోరా. ఏమబ్బే బొమ్మంటే వెనక్కి తిరుగుతావేంటి? రాయలసీమలో వెన్ను చూపితే నరకరంట కదండి, అందుకు వెన్ను చూపిన నీలా భయపడిన వాడిని కూడా ఎప్పుడు ఏం చేయను పో. అరే జమిని, వీడి కాలనీలో ఇలాంటి పిచ్చి పనులు ఏమన్నా చేస్తే కాలో తీసేయండి రా వీడిది. అలాగే అన్నా. నైట్ ఒక అమ్మాయి నిన్న 4 hours వర్క్ అది జరిగింది. వాడేంట్రా మన జూనియర్ గాడు, వాడేంట్రా మన ముందు అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నాడు. చాలా షేమ్ గా ఉందిరా, పిలువురా వాడిని. అరే రెడ్డి, వాడిని ఏదో చేద్దాం రా. బావా కాలేజ్ రేయ్, నువ్వే పిలువు. రేయ్ రామ్, చేస్తావు కదా, ఇట్రా. ఆడ తప్పవు కదా. అన్న పిలుస్తుండ్రా. రేయ్, జూనియర్ అయి ఉండి అమ్మాయిని తీసుకుని తిరుగుతావురా మా ముందే? సిగ్గులేదురా సీనియర్ అని చెప్పుకోవడానికి? అమ్మాయిల్ని పడేయాలంటే సీనియారిటీ కాదురా, సిన్సియారిటీ ఉండాలి. ఆ లాజిక్ కూడా తెలియదురా మీకు? వాళ్ళతో మనకి నిన్ను ఒకటి మా బావతో గొడవ పడ్డందుకు, ఒకటి నా చేయి పట్టుకున్నందుకు. చెప్పు దెబ్బలు కొడుతుంటే చెంపలు చూయించడానికి గాంధీవాదులమేం కాదు మేము. ఈ కాలేజ్ లో గుండాలంటూ ఉంటే అది మేమే. మా గుండాగిరి అంటే ఏంటో చూడాలనుకుంటున్నారా మీరు? గుండాగిరి దాదాగిరి అన్నావంటే కొయ్యి తీసి పాతేస్తా. చెప్పు దెబ్బలు చాలా, ఇంకా ఏమైనా కావాలా? వద్దనా ప్లీజ్ అన్న, మీరు క్యారీ అన్న ప్లీజ్ అన్న, మీ పని చూసుకుని వాళ్ళతో ఎందుకు రాము గొడవ. ఇప్పటి నుంచి కాలేజ్ లో ఉన్న వాళ్ళందరినీ వదిలేస్తాను. ఈ రోజు నుంచి మా టార్గెట్ నువ్వే. ఏయ్, ఏం నీ చదివి తీసుకొచ్చి నా ఇంటి ముందేస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? రోజు రోజుకి నీ బిల్డప్ బాగా ఎక్కువైపోతుంది. ఏంటి రోజు రోజుకి ఊరుకుంటే నీ బిల్డప్ బాగా ఎక్కువైపోతుంది. ఏంటి నా మొగుడు ఎవరో తెలుసా మీకు? భయంకరేశ్వర రెడ్డి. నాది మొగుడు మీది అందరు తలలు తీస్తాయి. ఎవరికి చెప్తున్నావే నీ మొగుడు, నీ బిల్డప్ లో, నీ భయంకరు, వాడి పంచర్లు? చూడవే నీ భయంకరేశ్వర రెడ్డిని, వాడు వాడి పంచర్లు. పంచర్లు వేస్తున్నావారా? పంచర్లు ఒరే భయంకరేశ్వర రెడ్డి, భయంకరేశ్వర రెడ్డి. నీ పల్లాయన పేరులో డబ్బిలా నిన్ను. నీ పేరేం పేరు? భయంకరేశ్వర రెడ్డి. పేరుకు మీసం ఒకటి, ఆ ఉంగరాలు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావా? నిన్ను ఊరికే వదలనురా. చంపేసా. కట్టేది 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 ఇడుకో కట్టి కట్టేది నిన్ను. నేను చెప్తా, నా పేరు గిల్లీదేవి. మా అయ్య రాజాబయ్య ఫ్రమ్ బిహారీ. వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నీ పేరేమిటి బాబు? వీడి పేరు భయంకరేశ్వర రెడ్డి అంట. ఉండు, నేను అడుగుతాను. మీ అయ్యా హరివీర భయంకరేశ్వర రెడ్డేనా? బాబు, ఎన్నాళ్ళకి చూశాను బాబు మిమ్మల్ని. అసలు మీ నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో పౌరుష ప్రతీకారాలకు నిలయమైన ఈ రాయలసీమలో పేరు మోసిన
ఇతను ఫ్యాక్షన్ గ్రామం కొడకాండ్లపల్లి. ఆ ఊరికి తూకమేడు దూరంలో ఉన్నదే తెగనరుగుడుపల్లి. ఆ ఊరిలో దేవుళ్ళ వీధిలో అరివీర భయంకరేశ్వర రెడ్డి పేరు చెబితే ఆయన గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు, పేపర్లు చాలవు రాయాలంటే. మచ్చుకి ఆయన పౌరుష ప్రతీకారాల్లో ఒక్క ఎపిసోడ్ చూపిస్తాను. ఏమైందిరా మన ఊరికి, మన చుట్టుపట్టు గ్రామాలకు ఏమైందిరా? ఎందుకురా ఇలా ఉన్నారు? లేకపోతే జనాలు భయపెట్టారన్నా. చూస్తూ ఎందుకు ఊరుకున్నారా? నువ్వు లేక ఏం చేయలేకపోయినావన్నా. వేణుగోపాల్ రెడ్డి నువ్వేం చేస్తున్నావురా? తోడు లేక ఏమి చేయలేకపోయినామన్నా. ఒక సింహం లేకపోతే ఎవర్రా మన ఇంటికి వచ్చి తొడగొట్టినోడు? ఈ అరివీర భయంకరేశ్వర రెడ్డి బ్రతికుండగా ఈ ఊరి వైపు ఎవరినైనా కన్నెత్తి చూసిన ఎవరినైనా సరే ఒక్కరిని కూడా వదిలేద్దన్నా. నరికేస్తా నరికేస్తా. వెళ్ళొస్తా ప్రజలారా. అలాగే తిరిగి వస్తే ఈ భయంకరేశ్వర రెడ్డికి వీరతిలకం దిద్దండి. తిరిగి రాకపోతే ఈ అరివీర భయంకరేశ్వర రెడ్డి పేరు మీ పిల్లలకు పెట్టుకోండి. శత్రువులు చాలా మంది ఉన్నట్టున్నారా? మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ అవసరం వచ్చినప్పుడు పిలుస్తా. ఎవడ్రా మా ఇంటి ముందుకొచ్చి మా ఇంటి ముందే తొడగొట్టి పంచం కట్టాడంట? మూతి మీద మీసం ఉంటే ఇప్పుడు రాండ్రా. అంటే నేను లేనప్పుడు రావడం కాదురా, నేను రావడం తెలుసుకున్నాం. నరకడం కాదురా తెలుసుకోవాల్సింది. సాగు దగ్గరికి వస్తే నవ్వుతూ సావడం కూడా తెలుసుకోవాలా? వేణుగోపాల్ రెడ్డి ప్రతి ఒక్కరిని నరికేశా. మా తాతను చంపావు, మా నాన్నను చంపావు. చంపడం తప్ప నీకేం తెలియదారా? నీకు నీ వల్ల ఎంతమంది అనాథలు అవుతున్నారో తెలుసా నీకు? నరకడం తప్ప చంపుకోవడం తప్ప మా అమ్మ నాకేం నేర్పిలేదురా. నువ్వు చెప్పే వరకు ఇంత జరుగుతుందని కూడా నాకు తెలియదురా. ఇట్లారా తమ్ముడు, ఏం చెప్పు. ఇక ఈ భయంకరేశ్వర రెడ్డి ఎవరిని నరకడు. నన్ను ఆదర్శంగా తీసుకొని ఎవరు ఫ్యాక్టరీగా మారొద్దురా. తీసుకో, నా వారసత్వంగా ఈ కత్తి తీసుకో. నేను ఈ దండ తీశానంటే చచ్చిపోయినట్టేనని మా నాన్నకి మాట ఇచ్చానురా. ఈ తులసి మాలను, ఈ కత్తిని నా గుర్తుగా ఈ ఊరిలో పెట్టుకోనరా. ఈ భయంకరేశ్వర రెడ్డి ఇంకెప్పుడు ఈ ఊరికి రాడు. ఎప్పుడు నరుక్కోకూడదు, ఎప్పుడు రక్తపారతం చేయకూడదు. పోరా. అలాంటి మహనీయుడి కడుపును పుట్టిన ఇతన్ని ఫ్యాక్షనిస్టు కాదనడం తప్పమ్మా. రాయలసీమలో పుట్టిన ప్రతివాడు ఫ్యాక్షనిస్టు కాదమ్మా. ఇతను ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టి పంచర్లు వేసుకుంటూ నిన్ను పోషిస్తున్నాడంటే అదమ్మా నిజమైన ప్రేమంటే. భార్యల మీద పెత్తనం చేసే ఎంతో మంది భర్తలు ఉన్నారు, కానీ భార్య పెత్తనాన్ని భరిస్తూ అతను జీవిస్తున్నాడంటే అదమ్మా నిజమైన ప్రేమ. అంచేత ఈ రాయలసీమకే మీరు ఉత్తమ ప్రేమ జంటగా ఉండాలమ్మా. రండి నువ్వు ఆగు. అయ్యా నమస్కారం, రండి లోపలికి పదండి. రండి. ఏమమ్మా బాగున్నావా? నువ్వు కూడా ఇంత లేటుగా వస్తే ఎలాగమ్మా? లోపలదా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. ఇక్కడికి వచ్చావా? మాప్కీజియే, ఇంకా నాది మీది కలిసిపోయింది.
అయ్యా పెదరాయుడు గారు, ఇక నిశ్చయ తాంబూలాలు చదవమంటారా? ఇంకా ఆలస్యం ఎందుకు, చదవండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే శ్రీ నిశ్చితార్థ మహోత్సవం. పెదరాయుడు గారి ఏకైక కుమార్తె అయినటువంటి వసుంధరాదేవి గారిని శ్రీరామును వరుడికిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు గనక ఈ వివాహం సీతారాముల కళ్యాణం వలె చిరకాలం వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. రాముకి మామగారైనా నాన్నగారైనా మీరే గనుక నిశ్చయితాంబూలాలు మీరే స్వీకరించండి. తప్పకుండాను. మీరు తొడగండి అమ్మా. అమ్మా గిల్లి, భయంకరేశ్వర రెడ్డేడమ్మా బయట ఉన్నాడండి. ఇక్కడ ఉంటే అడావిడ ఎక్కువ చేస్తాడని. త్వరగా పిల్లమ్మా, అతను లేకపోతే ఎలా? ఇంత కార్యక్రమం జరుగుతుంటే. రాజా భయంకరేశ్వర రెడ్డి. గిల్లిదేవి, వసు గారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి వస్తు. రాము గారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి వస్తు. పెదరాయుడు గారు, మీ ఇంట్లో పంచం అంటే ధూమ్ ధామ్ ఉండాలండి. అవును, పంచంతోనే సరిపెట్టేస్తారా? తొందరగా ఎక్కించండి బండి. లేవసు, నీకేం కాలేదుగా? అదేంటో చూపెట్టండి రా వాడికి. రేయ్, నాతో పెట్టుకుంటే మర్యాదగా ఉండదు. మైండెడ్. అమ్మాయిని కాపాడేద్దామనే వచ్చేరా, తెలుస్తుంది. యాక్షనా? వెళ్ళిపోదాం బావా. సంగతి చూడరా. వేస్ట్ బ్యాచ్ కనిపించిందా? ఎందుకు కనిపించలేదురా? ఇందాక కాలేజీలో ఉన్నారు కదా. వేస్ట్ బ్యాచ్ ఇందాక కాలేజీలో కనిపించింది. అవును, వాళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళు కనిపిస్తలేదేంటి? ఏమోరా. ఏ వసు నిన్న కాలేజీకి వచ్చిందా? రాలేదు. అవునా? రాలేదు. అసలు నీకు లాస్ట్ టైం ఎక్కడ కనిపించింది? లాస్ట్ టైం అంటే వాళ్ళతో గొడవ పడుతూ. అవును, వాళ్ళతో గొడవ పడుతుంటే నేనే ఆపాను. ఓహో, ఎస్. వాళ్ళని మామూలుగా టచ్ చేస్తేనే కష్టం. ఒక్క నిమిషం. హలో, నేనే బాబు. అదే అంకుల్, రాము ఎక్కడున్నాడని ఫోన్ చేశాను అంకుల్. వసు రాము కనపట్టలేదు. అవును, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇప్పటి వరకు ఏ రిజల్ట్ లేదు. రేపటికల్లా చెప్తా అన్నాడు. అవునా అంకుల్? అవును బాబు. నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి రాము వసూలు ఆచూకే ఏమైనా దొరుకుతుందేమో చూడు బాబు. అలాగే వసు ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయి బాబు. అలాగే. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు వెంటనే తెలియజేయ బాబు. అలాగే అంకుల్, తప్పకుండా అంకుల్, నేను మెసేజ్ పెడతాను అంకుల్. ఓకే అంకుల్, మీరేం బాధపడకండి అంకుల్, అందరికి చెప్తాను అంకుల్, మీరేం బాధపడకండి అంకుల్. ఏమైందిరా? ఒరే, వసూరామ్ ఎక్కడున్నారో వాళ్ళ డాడీకి కూడా తెలియదంట్రా. అవునా? అరే, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నా మళ్ళీ వెతకాలి. అలాగే వెతుకుదాంరా. ప్లీజ్ రా. అరే, ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అలాగే రా మామ. నా నెంబర్ ఉంది కదా నీ దగ్గర? ఉందా నా నెంబర్? నా దగ్గర ఉంది. ఓకే రా. సరేనా మరి?
అన్నా ఈరోజు ఫారెస్ట్ దబాలో మంచి ఐటమ్ సాంగ్ ఉందటన్నా. అమ్మాయిని ముంబై నుంచి పిలిపించాడన్నా. అరే ముంబై పిల్లటన్నా. అలాగైతే లేట్ ఎందుకురా? కౌశిక్కి జియాకి ఫోన్ కొట్టు, కలిసి చేద్దాం. పద. అలాగే సార్ పెదరాయుడు గారు. పెదరాయుడినే మాట్లాడుతున్నాను. 2 రోజులైంది నా కూతురు అల్లుడు కనపట్టలేదు, మిస్ అయ్యారని కంప్లైంట్ ఇచ్చి. ఏమైంది? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. మీ వల్ల కాకపోతే చెప్పండి ఎస్ఐ గారు, సిఐ గారిని కలుస్తాను. సిఐ గారు కూడా ఈ కేసుని పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని నాకు ఆర్డర్స్ ఇచ్చారు సార్. ఏది ఏమైనా సరే రేపటికల్లా నా కూతురు కనిపించాలి. సరే నమస్కారం. ఈ నమస్కారాలకి ఏం తక్కువ లేదు. ఓకే సార్. సర్లేండి, ఉంటాను. ఆ అమ్మాయి లాస్ట్ కాల్ ఎక్కడి నుంచి పాస్ అయిందో ఆ టవర్ రిపోర్ట్ నాకు కావాలి. నువ్వు వెంటనే కంట్రోల్ రూమ్కి వెళ్ళి పర్టికులర్ డీటెయిల్స్ తీసుకురావాలి. ఓకే సార్. ఏమైంది సార్? తిరుపతి నుంచి మదనపల్లి రూట్ లో తిరుపతికి 16 కిలోమీటర్ల దూరంలో గల దుర్గమ్మ కొండ నుండి లాస్ట్ కాల్ వచ్చింది సార్. సిగ్నల్ కట్ అయింది సార్. ఆ ఫారెస్ట్ చాలా డేంజరస్ ఫారెస్టే. అయితే ఈ ఇష్యూ చాలా సీరియస్ అన్నమాట. మనం ఇప్పుడే ఇమ్మీడియట్ గా బయలుదేరాలి. ఓకే సార్. నిన్ను చూస్తుంటే ఒక ముద్దుగా ఒక్కటి ప్లీజ్, ఒక్కటి. ఏంటి స్మోక్? ఏంది స్మోక్ అంతా వస్తా ఉంది? ఏంటి ఆయిల్ అంతా కారిపోయింది? షట్. వినయ్, ఏమైంది బండికి? డార్లింగ్, కారు ట్రబుల్ ఇచ్చింది. షల్ వి గో? ఓకే. రే కౌశిక్, ఎక్కడున్నావురా? నా బండికి యాక్సిడెంట్ అయిందిరా. నేను ఫామ్ హౌస్కి వెళ్తున్నాను, మీరందరూ అక్కడికి వచ్చేయండి రా. నేను ఫస్ట్ టైం తెలుసా ఇలా ఒక అమ్మాయితో ఒంటరిగా ఫామ్ హౌస్కి రావడం. బా, నిజమా? వినయ్, ఇక్కడికి తీసుకొచ్చావేంటి నన్ను? ఇక్కడ కూర్చో. ఓకేరా. ఎంజాయ్ చేస్తాం. హలో, ఎవర్రా ఈ అమ్మాయి? మన డార్లింగ్ రా. వినయ్, ఎవరు వీళ్ళు? మేమేం చేసినా 6 మందిని కలిసే వినయ్, చేస్తాం. నాకేదో భయంగా ఉంది. రసూల్, పోరా. వినయ్, వినయ్, ప్లీజ్ వదలరా. ప్లీజ్ రేయ్, వదలరా. వినయ్, రావడం వరకే నీ ఇష్టం. ఇక్కడికి వచ్చాక అంతే. వినయ్, తీయన్నా, పండగ చేసుకో. కోడి భలే మస్తుగా ఉంది. భలే మస్తుగా ఉంది ఫిగరు. సూపర్ మంచి జనక్ జనక్. కౌశిక్, ఇంజిన్ జిగా జిగా. ఫస్ట్ టైం ప్రివ్యూలో పోతున్నాను రా. రెడ్డి చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? ఊరికే ఎలా చనిపోయిందిరా? అయినా ఇలా జరిగిందేంట్రా? ఇలా జరిగింది. ఇలా జరగడం ఏం చేద్దాం రా ఇప్పుడు? రేయ్, వాళ్ళు వచ్చారా? పాపలు తీసుకొచ్చారా మనోడు? బేబీసా? మరి దీన్నేం చేస్తాం రా? రసూల్ అన్నా, లోపలున్న శవాన్ని తీసి బయటపడే, ఎవరికే డౌట్ రాకుండా చూడు. నేను 24 అవర్స్ జిమ్ లో వర్క్ చేస్తాను తెలుసా. తాడితే నేను మీతో ఉన్నానంటే ఎంత అదృష్టమో. ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ చేద్దాంలే. కొత్త బేబీలు రా. చాలా క్యూట్ ఉన్నాయిరా. బ్యూటిఫుల్ మామా. Hey. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1
అబ్బా. ఏయ్, నీ పేరేంటి? పేరు బోలే తో క్యా? వాట్ ఈస్ యువర్ నేమ్? మేరే నామ్ పూనం. పూనం అంట. అరే పక్కకు జరుగురా. డార్లింగ్ డార్లింగ్, ఆర్ యు రెడీ? సింక్ చక్క జింక్ చక్క జింక్ చక్క జింక్ చక్క. Hey babies, आपको क्या चाहिए? चिकन, मटन या तो मेरा दिल दे दूं? दिल नहीं रे, दारू चाहिए उसको। नहीं रे, दारू नहीं रे, उसको बीर चाहिए। नहीं नहीं रे, ये दारू पहले इसको पिला रे। नहीं रे, इसको नहीं रे, उसको पिला दे पहला। అలా అమ్మాయి మంచి డాన్సర్ అన్నా. డాన్సరా? డాన్సరా? అరే ఎంజాయ్మెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్నది రెడ్డి. అరే ముందు ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత ఎంజాయ్మెంట్ రా. అలా cheers అన్నా, cheers. ओपन नहीं करते दुपट्टा तो दुपट्टा को थोड़ा निकल देना। मुझे तो सब कुछ उतर सकते। क्या मिल चुकी, आप निकाल सकते ना? तो दुपट्टा को थोड़ा निकल देना। ओपन అలాగే సార్. థర్డ్ గేర్ లో వెళ్తే ఏమవుతుంది? రోడ్డు మీద నడిపినట్టు ఇక్కడ డ్రైవింగ్ చేసే కుదరదు. ఇది ఫారెస్ట్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయి. ఆగిపోయింది సార్ కారు. పైగా ఇక్కడ నుంచి దారి కూడా లేనట్టుంది సార్. బ్రేక్ అయ్యరా బాబు. ఏమయ్యా ఇక్కడ నుంచి పోదా? ఓవర్ హీట్ అయినట్టుంది సార్. కొద్దిసేపు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఏమయ్యా తిరిగట్టు ఆ పేపర్ లేవు. ఇదిగోండి సార్. ఇదే సార్. మనం ఇక్కడ ఉన్నాం. ఓకే సార్. ఇలా వెళ్తేనేమో టిక్ ఫారెస్ట్, మరి ఇలా వెళ్తే బోరబంద. సిచ్యువేషన్ ఏమో వాళ్ళు ఇలా వెళ్ళినట్టు ఉంది. ఆ టిక్ ఫారెస్ట్లో వాళ్ళు ఎక్కడున్నారో ఏమో వెతకాలి కాబట్టి వెళ్ళాల్సిందే. పద. మీరంటే పెద్ద ఆఫీసర్ సార్, నేను హోంగార్డ్ గారిని. నేను కూడా ఈ ఫారెస్ట్ లో సెర్చింగ్ ఏంటి సార్. ఇలాంటి ఫారెస్ట్లు ఎన్ని చూస్తాను కానీ నాకేం భయం లేదు. నువ్వేం భయపడ మాకు సార్. అలాగా సార్. అక్కడ ఎన్నో కేసులు చూసారు అప్పట్లో. అవును సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత థిక్ ఫారెస్ట్ నేను ఎప్పుడూ చూడలేదు తిరిగినట్టు. ఈ థిక్ ఫారెస్ట్ లో ఆపరేషన్ సెట్ చేయడం అంటే హిమాలయాలో ట్రెక్కింగ్ చేసినట్టే. అలా అంటారేం సార్? ఈ కేసుని ఎలాగో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, మనం ప్రమోషన్ తీసుకోవాల్సిందే. ఈ థిక్ ఫారెస్ట్ లో ఇన్వెస్టిగేషన్ అంటే పైకి మోషనే. పై మోషన్ అంటే ఏం సార్? మోషన్ అంటే పైకే. అవును తిరిగినట్టు వాడేడి సార్? ఈ థిక్ ఫారెస్ట్ లో మిస్ అయ్యాడంటే పైకే మిస్ అయిపోతారు. ఏమయ్యా ఏజీ గేజీ ఎక్కువైందని నేను నడవలేదంటే రీజన్ ఉంది. మీరేం చేస్తున్నారు? తొందరగా నడవాలి కదా. రా సార్. సార్ నేను కూడా వస్తున్నా సార్. ఈ థిక్ ఫారెస్ట్ లో ఈ దిక్కుమాలిన కర్రలా ఆ వెదురు బొంగులు ఉంటాయి, అది తీసుకో. సరే సార్. వెళ్ళు. ఓకే సార్. ఇదిగోండి సార్. నేను బియర్ గ్లాస్ లో పోసుకున్నా, బాటిల్ ఎలా వచ్చింది? నేను మార్చలేదురా. మార్చింది ఎవడరా? ఇందాక గ్లాస్ ఉంటే బాటిల్ పెట్టావేంట్రా? ఎక్కువైందా? నా గ్లాస్ నా దగ్గర ఉంది, కాదురా, నీ బాటిల్ నీ దగ్గర ఉంది. నీకే మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏంట్రా ఎవరో పిలిచేట్టుకుంది? ఎప్పుడు మందు గురించేంట్రా? కోడి పెట్ట గురించి మాట్లాడరా? కోడి పెట్ట నేను రాకముందు చచ్చిపోయిన యాక్ట్ చేసి నన్ను ఎవరు చేస్తావే? నీతో
ఇంకెంత దూరం పరిగెత్తలరా? రండా రండా ఒక్కసారి అరే కౌశిక్, ఎంత పరిగెత్తినా దారి కనపట్లేదు. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. రేపు నా పెళ్లి చూపు. రేపు నా పెళ్లి చూపు తీసుకెళ్ళరా ప్లీజ్ రా. ఎక్కడికి పోయినా ఈ రోజు నీకు ఆఖరి దినందా. రే 107 నీ దగ్గర టెలిఫోన్ నెంబర్లు ఉన్నాయిగా 302కి ఇవ్వు. ఆ పేపర్ ఇటు ఇవ్వు. ఫస్ట్ ఆ వినయ్ గారి నెంబర్ డైల్ చేయి. కలవటం లేదు సార్. ఏయ్ నీ దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది కదా, నువ్వు ట్రై చేయి. ఓకే సార్, అలాగే. నాట్ రీచబుల్ వస్తుంది సార్. నువ్వు లాస్ట్ వన్ ట్రై చేయి. సార్ ఏ ఫోన్ కలవట్లేదు సార్. అయితే నేను కంట్రోల్ రూమ్ ట్రై చేస్తున్నానండి. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ఇది కూడా కలవడం లేదయ్యా. లేదా ప్రస్తుతం మన సిగ్నల్సే పోయినట్టుందయ్యా. మనకి ఇంకా సిగ్నల్స్ ఉన్నాయా సార్? ఏయ్ అంత లేదు కానీ నువ్వు కౌంటర్ లేసావేందయ్యా ఇలాంటి సిచ్యువేషన్ లో. నెట్వర్క్ సిగ్నల్స్ అయ్యా. అవునా, అలాగా సార్. అబ్బాయిలు ఒక అమ్మాయి, ఇది మర్డర్లా లేదురా సార్. వాళ్ళు మిస్సింగ్ కేసు అని మనకి ఇచ్చారు కానీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఉంటారు. ఏ గోవాకో ఊటీకో వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిందే. ఈ ఫారెన్కి తగలెట్టారు మనల్ని. సరే కానీ 7 మంది ఒక్క అమ్మాయితో ఎంజాయ్ చేయాలంటే అది ఎంత అంతకత్తే ఉంటుందిరా. సరే ఆ ఫోటో ఇవ్వు. సార్ ఒక రౌండ్ వేయాలని ఉందా సార్? ఏంటయ్యా ఈ మాటలు? రౌండ్ అంటే అడవి మొత్తం ఒక రౌండ్ వేద్దామని సార్. ఆ రౌండా? నేను ఏదో అనుకున్నానులే. ఏమయ్యా నీ దగ్గర ఫుడ్ ఉందిగా? ఉంది సార్. ఫుడ్ది ఇక్కడే కూర్చొని మన ముగ్గురు తినేద్దాం. ఇంకా నా వల్ల కాదురా, ఇంకా నేను పరిగెత్తలేను.
ఎక్కడికి పోతారా? వదలదురా, చచ్చిపోతాం. పదండ్రా, కన్ఫ్యూజ్ చేసి పారిపోదాంరా. ఈ రోజు తెల్లారిపోతుంది. తెల్లారిలోపు ఎవరి వాళ్ళు ఉందాంరా. పదండ్రా, పారిపోదాం. హిమాలయాల్లో పరిగెత్తే పుణ్యం ఈ ఫారెస్ట్ పరిగెత్తండి. అరే ఏమైందిరా? దయ్యం కాదు ఏం కాదురా, కుమ్మరా ఇది. రే నీ టెన్షన్ తో చెప్పేసేట్లున్నావు కదరా. వస్తుంది, పారిపోదాం. దయ్యం వస్తుంది. ఈ ఫారెస్ట్ లో పరిగెత్తుతున్నాం మనం. ఎక్కడ బంజెండా రండా, బంజెండా రండా, రండా బంజెండా, బంజెండా రండా, బంజెండా రండా, బంజెండా బంజెండా రండా. మీరెంత పరిగెట్టినా అడవి దాటనివ్వనురా. ఈ రోజు నీ చావు నా చేతిలోనే రా. బాబు అటెళ్ళు. నడవండి నడవండి. ఇది ఎక్కడ ఫారెస్ట్ లో బాబు? ఏ తిరిగినట్టు ఫారెస్ట్ లో అటు ఇటు తిరిగి అలసిపోయాం రా. ఈ కిడ్నాప్ అయిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ సెగలు పుడుతున్నాయి. వెంటనే వెళ్ళిపోవాలి. చిన్నగా రండ్రా. అబ్బా
సార్ ఇక్కడ వింత వింత శబ్దాలు వస్తున్నాయి సార్, నాకేదో భయంగా ఉంది సార్. ఫారెస్ట్ అన్నకి ఇవన్నీ మామూలే. పోలీసు వాళ్ళు మీరే భయపడితే ఎలా? మీకంటే అన్ని అయిపోయాయి సార్. అన్నీ అంటే అన్నీ ఉంటాయా? ఉంటాయి. నేను ఇంకా ఏం రుచి కూడా చూడలేదు సార్. ఏయ్ ఆ టార్చ్ ఇటీ ఇదిగోండి సార్ టచ్. ఏయ్ 302 107 నా వెనక రండి. అలాగే సార్. ఏయ్ 302 అలర్ట్, బి అలర్ట్. ఏయ్ 107 ఏయ్ సామ్రా. ఏయ్ ఆగండ్రా, మీరు అక్కడే ఉండండి. అలాగే సార్, అలాగే సార్. ఏయ్ 302 చెక్ 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 జాబిలో ఉన్నాయి, చెక్ చెక్. ఏ టైలర్ దగ్గర కుట్టించారో చూడరా, కాలర్ దగ్గర. ఆ కాలర్ దగ్గర చూడు. ఎదుగుతున్నాను సార్. ఉన్నాడు, పోయినాడు. 302 107 తీసుకెళ్తాం కదా. కానివ్వండి, పట్టుకోండి. ఎక్కడికి రా తీసుకెళ్ళేది? వెళ్ళిపోతాం సార్, వెళ్ళిపోతాం సార్. దయ్యం వెళ్ళిపోయినట్టుందిరా. ఇంతకీ వాడేడి? సీనియర్ గా ఉంటే నువ్వు ఇలా భయపడుతుంటే కొత్త పిల్లోడు ఏంటి? వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రా నేటున్నాను, రా ఏం కాదు, ఏం కాదు. బాడీలో దయ్యం వద్దు, ఇంటికి వెళ్ళిపోతాం సార్. ఇలా రా, భయపడకురా. 2 డెడ్ బాడీలు దొరికాయి. మిగతా వాళ్ళు ఎక్కడికి పోయారు? చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను రా. నా ఫోన్ డెడ్ రా. వాళ్ళు ఎక్కడున్నారా తెలియదురా. టైం ఇప్పుడు 12 అయిందిరా. ఇంకో 4 గంటలు గడిస్తే మనం సేఫ్. దాని ప్లాన్ కూడా అదే అయితే మనం అవునా? అబ్బాబా, ఈ డెడ్ బాడీ నిండా గాజు పెంకులు ఉన్నాయేంట్రా? దీన్ని ఎవరో వెరైటీగా చంపారు. మరీ గాజు పెంకులు గుచ్చుకొని చచ్చిపోయాడు ఏంటి సార్ వీడు? లేదు లేదు, ఎవరో చంపారు. మనకిచ్చిన డీటెయిల్స్ ప్రకారం, ఇక్కడ దొరికిన డెడ్ బాడీస్ ప్రకారం ఫస్ట్ ఫామ్ హౌస్ లో చనిపోయినాడు పేరేమో అశోక్. 2 కార్ యాక్సిడెంట్ లో చనిపోయినాడే వాడి పేరు వినయ్.
ఉడత ఎదురు బొంగులో ఉన్నాడు పేరు రసూల్. వీడు అమ్ము బేబీలా ఉన్నాడంటే వీడి పేరు కౌశిక్కే. ఇక తాడి చెట్లాంటి శ్రీనివాస్ రెడ్డి, చూడగానే ఎటువైపు ఫేస్ ఉందో తెలియని జియాగాడు. వీళ్ళిద్దరు కానీ దొరికితే ఈ కేసు మనకి ఒక్కొలికి వచ్చినట్టు. వీళ్ళు ఎక్కడ పోయారు? ఫైటర్లను కొట్టాం, కరాటే ఫైటర్లను కొట్టాం, ఎవరెవరినో కొట్టాం. దయ్యమేట దయ్యం మన చుట్టూ వస్తుంది. ఎక్కడ దయ్యం? ఎక్కడ రసూల్? ఏంట్రా నా సిగరెట్ తీసుకుంటావు? నేను లాక్కుంటా. అరే నన్ను వదిలేదా? ఇంతకీ నువ్వెలా వచ్చావు? అగ్గి పెట్టెకు సిగరెట్ పెట్టుకున్న సంబంధం అక్రమ సంబంధం కన్నా బలమైనది. పొగలాగే కొద్దీ సెగ పెరుగుద్ది. అరే ఈ సిగరెట్స్ మొత్తం నువ్వే తీసుకో, అగ్గి పెట్టె కూడా నువ్వే తీసుకోరా. ఆ అవసరం నీకు, నాకు కాదు. సార్ ముందు ఎదురు బొంగుల్లో ఒక డెడ్ బాడీ కనిపించింది. అవును సార్. వీడెవడో ఊబిలో పడి చనిపోయినట్టున్నాడే. ఈ డెడ్ బాడీ కూడా పంచనామా చేద్దామా సార్? ఇదిగో ఇలా కనబడిన ప్రతి డెడ్ బాడీకి పంచనామా చేస్తే మన పంచనామాని ఎవడో ఒకటి చేయాల్సి వస్తుందయ్యా. అయితే ఏం చేద్దాం సార్? మనం చేయాల్సిన పని ఏంటి? ఎన్ని డెడ్ బాడీస్ కనిపిస్తాయో ఫస్ట్ అది నోట్ చేస్తాం. అలాగే సార్. ఓకేనా? ఉన్నాయే దయ్యాలు. దయ్యాలున్నాయా సార్? సార్ మీరు ఎందుకున్నారు సార్? పని మీద ఇక్కడికి వచ్చాను. చచ్చిపోతాం సార్. ఇక్కడే డ్రాప్ అయ్యాను. ఈ రాత్రికి మీరు మాకు సెక్యూరిటీ ఇస్తారా సార్? అందరికీ అడవే సెక్యూరిటీ. కొద్దిగా వాటర్ ఉంటాయి సార్? వాటర్ కావాలా? ఇదిగో తీసుకో. సార్ బ్లడ్ ఎలా ఉంది సార్? సార్ బ్లడ్ సార్. నేను తాగేది రక్తమే కదా.
ఉంటుందో చూస్తావా? ఏంద్రా ఇది ఇంత భయంకరంగా ఉంది? మనిషిని 2 ముక్కలుగా చీల్చి చంపేశారా? ఈ ఘోరాన్ని చూడలేకుండా ఉన్నాం సార్. మనం చేసేదేముందయ్యా? డెడ్ బాడీ నెంబర్ ఎంతో నోట్ చేసి పంపించడమే. నోట్ చేసుకో. ఈ ఘోరాన్ని చూడలేకుండా ఉన్నాం సార్. సరే పదా. నీకెందుకయ్యా అంత ఫీలింగ్? 6 డెడ్ బాడీ దొరికాయి కదా సార్. ఈ కేసు ఫినిష్ సార్. 302 వాళ్ళ 6 డేంజర్ రేపర్స్. ఆ 2 అమ్మాయిల్ని వాళ్ళు రేప్ చేసి హత్య చేశారు. అవును సార్. అందుకే ఆత్మలు 2 వీళ్ళని వెంటాడి వేటాడి అది క్రూరంగా చంపేశాయి. ఆధారాలైతే దొరికాయి కానీ బాధ్యులు లేనందువలన మనం ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే ఫ్యూచర్ లో ఇలాంటివి జరగవని నేనైతే హామీ ఇవ్వలేను. ఆ దయ్యాన్ని చూడండిరా, తన కక్ష తీరిపోయిందని ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుందో. మనల్ని చూసి మన ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకంతో అలా వెళ్ళిపోతుందో. ఆ దయ్యం వెళ్ళిపోతే నాకు ఆనందంగా ఉంటుంది. వీడేంట్రా ఇంకో దయ్యం సార్.